హాయ్ గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్ ఆరాజ సాత్విక్ వ్లాగ్స్. ఎలా ఉన్నారు అందరూ? మేమైతే చాలా బాగున్నాము. ఈరోజు వాసవి మాత పుట్టినరోజు సందర్భంగా 102 మంది కన్యలతో లక్ష మల్లెలు పూజ చేపిస్తున్నారనమాట వాసవి అమ్మవారి గుడిలో. సో మేమైతే ఆ కార్యక్రమంలో పాల్గొన్నాము. అంటే కన్నెపిల్లల చేత పూజ చేపిస్తారు. వాసవి అమ్మవారి పుట్టినరోజు సందర్భంగా 2 రోజులు జరుగుతాయి ఈ కార్యక్రమాలు. మొదటి రోజు చిన్నపిల్లలతో చేపిస్తారు, రెండో రోజు పెద్దవాళ్ళతో కుంకుమ పూజ చేపిస్తారనమాట. అంటే పిల్లలందరూ తాంబూలం చేతులు ఇచ్చి పైకి నుంచోమని చెప్పండి. 2 తమలపాకులు, 2 అట్టిపళ్ళు, 2 పావు చెక్కలు. అమ్మా అందరూ కూడా కూర్చోండి. కుడికాళ్ళ ముందు పెట్టి కూర్చోండి. కనబడికి అటు ఇటుగా తమలపా. ఓం హం శాంతిగళాయ నమః, ఓం హం అతీతగళాయ నమః, ఓం హం ప్రతిష్టాగళాయ నమః, ఓం హం శివదేగళాయ నమః, ఓం హం తద్యోజకవత్రే నమః, ఓం హం వావరభుజాయ నమః, ఓం హం గౌరవత్రే నమః, ఓం హం సరసరే నమః, ఓం హం శిఖాయ నమః, ఓం హం కవచరే నమః, ఓం హం నేత్రేభ్య నమః, ఓం హం అస్త్రాయ నమః, ఓం హం పద్మనే నమః, ఓం హం విష్ణువే నమః, ఓం హం రుద్రాయ నమః, ఓం హం ఈశ్వరాయ నమః, సదాశివాయ నమః, ఓం దివ్యాః. అంటే అందరూ 2 అక్షతలు తీసుకుని వాసన చూసి ఎడచే పక్క నుంచి వేసుకోండి. ఉత్తిష్టంతో భవతి సాదాః ఏకేన విరోధేన బ్రహ్మకర్మ సమారభే ముఖపట్టుకోండి. మీకు అర్థం కాదు, అందరూ కూడా నిశ్శబ్దంగా ఉండండి. అలా 3 వేలతోటి ముగ్గురు పట్టుకోమని చెప్పండి పిల్లల్ని. ఓం ఈశాన్య ప్రదేశే ప్రదేశే 2 అక్షంతలు వేయండి వినాయకుడి మీద. దూరుతో చేసిన వస్త్ర యజ్ఞోపేతాలు ఉంటే వేయండి, లేకపోతే 2 అక్షంతలు వేయండి. కొద్దిగా గంధము, పసుపు, కుంకుమ కూడా వేయండి. గంధ ద్వారా ఏకదంతాయ నమః, కపిలాయ నమః, గజకర్ణకాయ నమః, లంబోదరాయ నమః, వికటాయ నమః, విఘ్నరాజాయ నమః, వినాయకాయ నమః. సోమాయ మంగళాయ బుధాయ చ గురు శుక్ర శనిభ్యశ్చ రాహవే కేతవే నమో నమః. ఆదిత్యాయ సోమాయ మంగళాయ బుధాయ చ గురు శుక్ర శనిభ్యశ్చ రాహవే కేతవే నమో నమః. నమస్కారం. ఆదిత్యాదినవగ్రహమావాహయామి స్థాపయామి పూజయామి కుంభిజామహే సుగంధిం పుష్టివర్ధనో ఉర్వారకమివబంధనాన్ మృత్యోర్ముక్షేయమాపదాలు. ఐంద్రాణి మహావాక్యమే, చాముండి మహావాక్యమే, మహాలక్ష్మి మహావాక్యమే స్థాపయామి. స్థిరోభ సర్వాత్మేంద్ర సర్వే శాస్త్రోమః. ఓం ఓం జాతవేదసే, ఓం జాతవేదసే సర్వావసోమరాతి యజానితః దేవః పరశతరి దుర్గా విశ్వనావే వసంతం దురితాత్తిగ్ధి శివనాం తపసాత్మగంతీం వైరోధనీం కర్మఫలే సుదుష్టా
दुर्गां देवी गोचरणमहं प्रपद्ये सुतरसितरसे नमः अग्ने त्वं తారయామ్యో అస్మా మరి ఏ కోరికతో అయితే మనం పూజ చేస్తామో ఆ కోరిక నెరవేరుతుంది కాబట్టి శ్రీశైలంలో పరమశివుడికి అర్చించినట్లయితే అంటే వైశాఖ మాసం కాబట్టి వెంకటేశ్వర స్వామి, నాగమాసం అయితే శివుడని, కార్తీక మాసం అయితే శ్రీకేశ్వరుడని, దసరా వస్తే అమ్మవారిని ఏ మాసంలో చేసినా విశేషించి చేసినట్లయితే ఆయా అనుగ్రహం కలుగుతుంది. అమ్మవారి యొక్క రహస్య నామావళిలో కూడా తాంత్రిక పూజా విధానాల్లో కూడా అమ్మవారికి ఒక్కొక్క మాసంలో ఓం వరప్రదాయ నమః, ఓం శ్రీప్రదాయ నమః, ఓం పద్మనిలయాయ నమః, ఓం పద్మాక్షే నమః, ఓం పద్మవస్త్రికాయ నమః, ఓం శివానుజాయ నమః, ఓం పుస్తకహస్తాయ నమః, ఓం జ్ఞానముద్రాయ నమః, ఓం ప్రవాయ నమః, ఓం కామరూపాయ నమః, ఓం మహావిద్యాయ నమః, ఓం వైష్ణవ్యే నమః, ఓం చంద్రికాయ నమః, ఓం చంద్రలేఖా విభూషితాయ నమః, ఓం మహాభద్రాయ నమః, ఓం విశాలాయ నమః, ఓం పద్మలోచనాయ నమః, ఓం శుద్ధాసురే నమః, ఓం చాముండాయ నమః, ఓం ముండకాంబికాయ నమః, ఓం కాళరాత్రే నమః, ఓం ప్రహరణాయ నమః, ఓం కళాధారాయ నమః, ఓం నిరంజనాయ నమః, ఓం వరారోహాయ నమః, ఓం వాగ్దేవ్యే నమః, ఓం వారాజ్ఞే నమః, ఓం వారిపురదాసనాయ నమః, ఓం చిత్రాంబరాయ నమః, ఓం చిత్రగంధాయ నమః, ఓం చిత్రమాల్య విభూషణాయ నమః, ఓం కామప్రదాయ నమః, వరత్నగ్రహాంతస్థాయ నమః, సర్వజ్ఞాయ నమః, జ్ఞానమోదాయ నమః, మహాభక్తానరసాయ నమః, కదమ్మవరవాసన్యే నమః, విజాంశబోధనర్కశోభిత గౌరీ సరస్వత్యే నమః, మధ్యగుంజరివాసిత వరీమండలకృతాపదాంబుజాయ నమః, హంసికాయ నమః, మదంగదాయ నమః, మహాసౌందర్యే నమః, అనవర్యాయ నమః, అరుణాయ నమః, గణ్యాయ నమః, అగణ్యాయ నమః, విశాలాయ నమః, విద్యాయ నమః, విద్యావిద్యాగర్యే నమః, విద్యావిద్యాప్రబోధనే నమః, విమలాయ నమః, విఫలాయ నమః, వేద్యాయ నమః, విశ్వస్తాయ నమః, వినోత్పలాయ నమః, వేదాంత్యప్రథమన్యే నమః, వినమ్రధనపాలినే నమః, విశ్వనాయకాయ నమః, విశ్వంబరాయ నమః, సమారాధ్యాయ నమః, విక్రమాయ నమః, విశ్వమంగళాయ నమః. పూజ అంతా చూశారు కదా, చాలా బాగా జరిగింది, చాలా హ్యాపీగా అనిపించింది. తర్వాత ఇంకా అమ్మవారి దర్శనానికి గుడిలోకి వచ్చేసాము. పక్కనే మండపంలో పూజ జరిగింది. తర్వాత గుడికి వచ్చాము. తర్వాత భోజనాలు అవి ఉన్నాయి. అంతా ఇక్కడ కార్యక్రమాలు చాలా బాగా జరుగుతాయి అన్నమాట. మా దగ్గర ఏ అకేషన్ అయినా చాలా బాగా సెలబ్రేట్ చేస్తారు. థ్యాంక్ యూ గైస్, ప్లీజ్ ఫాలో మై ఛానల్, ప్లీజ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.